హాయ్ ఫ్రెండ్స్, మనం అనేక సార్లు సముద్రంలో మునుగుతుంటాం. సముద్రంలో ఉన్న నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రంలోనే ఉప్పు ఎలా దొరుకుతుంది? నదులలో ఎందుకు ఉప్పు దొరకదు? ఈ ఉప్పు నీటిలో జీవరాశులు ఎలా జీవించగలుగుతున్నాయి అన్న విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సముద్రంలో ఉన్న నీరు ఉప్పుగా ఎలా మారుతుంది? ఆకాశము నుండి భూమికి వచ్చే వర్షపు నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ వర్షపు నీటిలో ఆమ్లము 5.0 మరియు 5.5 మధ్య కలిగి ఉంటుంది. ఈ వర్షపు నీటిలో గాలి కూడా ఉంటుంది. కాబట్టి గాలిలో ఉన్న మలినాల వలన ఆమ్లము 4.0కి పడిపోతుంది. ఈ ఆమ్లము హానికరం కాదు. ఈ వర్షపు నీటిలో ఉన్న ఆమ్లము రాళ్ళు మరియు మట్టి నుండి కొన్ని ఖనిజాలను కరిగించి వేస్తుంది. ఈ ప్రక్రియను అయాన్లు అంటారు. ఈ కరిగిన ఖనిజాలలో సోడియం మరియు క్లోరిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఈ వర్షపు నీరు ప్రవహిస్తున్నప్పుడు అయాన్ల ద్వారా ఉప్పు సృష్టించబడుతుంది. ఈ ఉప్పును మొదటగా నదులలోనికి ప్రవహిస్తుంది. అక్కడ నుండి సముద్రాలకు చేరుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరము 4 బిలియన్ టన్నుల ఉప్పు తయారవుతుంది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఉప్పు నీరు మొదటగా నదులలోనికి ప్రవహించినప్పుడు నదులు ఉప్పుగా ఎందుకుండవు? దీనికి కారణం ఏమిటి అనుకుంటున్నారా? బాగా వర్షం పడిన ప్రతిసారి ఉప్పు నీరు నదులలో ఉన్న నీటిని పలుచన చేస్తుంది. ఉప్పుతో ఉన్న నీటిని సముద్రంలోనికి పంపించి వేస్తుంది. కనుక నదులలో ఉప్పు సాంద్రత తక్కువగా ఉంటుంది. సముద్రంలో అడుగు భాగంలో నీరు చేరినప్పుడు అనేక పగుళ్లలోనికి సముద్రపు నీరు ప్రవహిస్తుంది. అక్కడ వేడి చేయబడుతుంది. ఇందువలన ఖనిజ లవణాలు నిరంతరము సృష్టించబడుతుంటాయి. సముద్రపు నీటిలో మరి జీవులు ఎలా జీవిస్తాయి? సముద్రపు జీవులలో ఉప్పును నీటిని వేరు చేయడానికి ప్రత్యేకమైన గ్రంథులను అవి కలిగి ఉంటాయి. అందువలన నీటిని స్వీకరిస్తాయి. ఉప్పును గ్రంథుల ద్వారా బయటికి పంపించి వేస్తాయి. మృత సముద్రంలో ఉప్పు సాంద్రత ఎక్కువగా ఉండడం వలన మీరు నీటిలో మునిగిపోరు, తేలాడుతూ ఉంటారు. ఇది ప్రపంచ వింతలలో ఒకటి.